ముందుగా మా క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్కు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఈవెంట్ని ఒక 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 ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్గా మార్చిన నందిని రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యామ్ మీరు లేరు, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీకు ఇక్కడ అది సన్మానం లాగా చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అసలు భలే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ జగన్ అన్న, నాకు తెలియదు. అండ్ మా ఇంటి బంగారం అనే ఒక పెద్ద స్కేల్ మూవీలో నన్ను ఒక చిన్న పార్ట్ మీరు చేసుకున్నారు, నేను వచ్చి చేసింది ఏం లేదు. నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అంత పెద్ద సినిమాలో నన్ను ఒక పార్ట్ చేసుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచి కైండ్ వర్డ్స్ నా గురించి మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రేజీ కళ్యాణం టీం గురించి నేనేం మాట్లాడానండి, అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాట్లాడొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అసలు అంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఈజీగా మొత్తం ఒక 10 minutes టైం పడుతుంది. సో నేను అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు, ముందు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. టీజర్ ఎట్లా అనిపించింది అన్న? కొంచెం గట్టిగా అరవరనే. ఒక్కటి జగనన్న అండ్ వేణువుడుగులన్న, భద్రన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. రాజా రాజా బాలరాజా నువ్వు పావు షేరు గుద్దితే భూము మధ్యలైతది. రాజా రాజా బాలరాజా. బాలరాజు గురించి మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతాండి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు థ్యాంక్ యూ, అనుపమ గారు థ్యాంక్ యూ, అఖిల్ అన్న థ్యాంక్ యూ, కిరీటి అన్న థ్యాంక్ యూ, మన శ్యామ్ అన్న థ్యాంక్ యూ, ఎంఎస్ఆర్ గారు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అండి. సారీ ఉదయన్న థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినా అలా ఫుల్ హై ఆన్ ఎనర్జీ ఉంటుంది అనమాట.